స్తోత్రములు. మన మధ్యలో ఉన్నటువంటి జెస్సీ సైమన్ గారు ఒక సాక్ష్యం చెప్పబోతున్నారు. తన జీవితంలో దేవుడు చేసిన కార్యము మన సత్యవాక్య సహవాసం పెంతుకోస్తు మందిరంలో పంచుకోవడానికి దేవుడు తనకు కృపను అనుగ్రహించాడు. కాబట్టి దయచేసి సాక్ష్యం అందరం శ్రద్ధగా విందామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి చేతులు ఉన్న వాళ్ళందరూ. హల్లెలూయా. దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం కలిగిందాక. మరి నా జీవితంలోని చిన్నప్పటి నుంచి కూడా మరి ఎంతగానో దేవుడు కాచి కాపాడాడండి. తల్లి గర్భంలో రూపింపుకు ముంపే ఆయన మన పట్ల గొప్ప ప్రణాళిక కలిగినటువంటి దేవుడు. ఆ విధంగా నా పట్ల కూడా దేవునికి ఆయన చిత్తంలోని గొప్ప ప్రణాళిక ఉందని నేను ఇప్పుడే తెలుసుకున్నాను. అయితే నా యవ్వన కాలంలోని నేను చిన్నప్పటి నుంచే దేవుని అందు పెరిగి ఉన్నాను. ఎందుకంటే మా ఫాదర్స్ అందరూ కూడా క్రైస్తవులే. కాబట్టి నేను క్రీస్తు తప్పించి నాకు వేరే దేవుళ్ళు అయితే తెలియదు. కానీ అలా నన్ను చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో ఆ విధంగా బాల్యం నుంచి చక్కగా పెంచుకొని వచ్చారు. యవనకాలం బాగా స్టడీస్, నేను గ్రాడ్యుయేట్ చేశాను, అలాగే డిప్లొమా చేశాను మెడికల్లో. ఈ విధంగా అన్నీ కూడా బాగానే దేవుడు నాతో ఉండి నాకు అన్ని విద్యాందు జ్ఞానమందు కూడా అభివృద్ధి చేశారు. అయితే యవనకాలం తర్వాత నాకు మ్యారేజ్ కూడా అయింది. నా పేరు జెస్సీ సైమన్ అండి. అలాగనే మరి నా సాక్ష్యాన్ని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. ఈ విధంగా మరి నాకు 89లో మ్యారేజ్ అయింది. 95 కల్లా నాకు 3 బిడ్డలు, 2 కుమారులు, 1 కుమార్తె, మధ్యలో కుమార్తె. ఈ విధంగా బిడ్డలు కూడా అనుగ్రహించాడు. మరి నాకు ఇది లేదు అనేటువంటి లేకుండా, అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి కొదవ ఉంటుంది. ఆ కొదవ అనేది లేకుండా నా దేవుడు నా కుటుంబాన్ని, నన్ను, నా బిడ్డలను పోషించి వచ్చింది. ఎంతవరకు అంటే వాళ్ళ మ్యారేజ్ అయిపోయి అన్నీ అయిపోయి నా చిన్న కుమారుడికి మ్యారేజ్ ఫిక్స్ చేసాం. ఇక్కడ అమ్మాయే, కాకపోతే కెనడాలో సెటిల్ అయ్యారు. ఆమెతోని మరి ఆ యొక్క మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత కరోనా వచ్చింది. మంచి కరోనా, మరి అలాంటిది కాదు. 2020 స్టార్ట్ అయింది కదా. 2021 కరోనా వలన మ్యారేజ్ అయిపోయింది. 22 కూడా అయిపోయింది. అయితే నాకు 22 నవంబర్లోని ఏంటంటే నాకు కరోనా వ్యాక్సిన్స్ చేసుకున్నప్పుడు చిన్నది నాకు బయలుపరచబడింది, ఆ యొక్క బ్రెస్ట్ కణిత. అప్పుడు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నప్పుడు అది క్యాన్సర్గా నిర్ధారణ చేశారు. అప్పుడు నేను దొర్లి ఏడ్చానండి. ఎంతగా ఏడ్చానంటే, ఎందుకు దేవా నాకు ఇంత పెద్ద పరీక్ష. నేనైతే దేవునితో ఎక్కువ సన్నిహితంగా ఉన్నానని చెప్పలేను, కానీ దేవుని అంతే ఉన్నాను. అయినప్పటికీ నేను నాలో ఏదో ఆయాస్కరమైనది, ఆయనకి ఇష్టం లేనిది ఉన్నదని నేను తలుస్తున్నాను. ఎందుకంటే దేవుడు తను ప్రేమించిన బిడ్డలనే శిక్షిస్తాడు అని దేవుడి వాక్యం ఉంది. తండ్రి తన కుమారుని ప్రేమించి శిక్షించే విధంగా సామెతల గ్రంథంలో ఉంటుంది. ఆ విధంగా మరి దేవుడు నన్ను ప్రేమించి ఉంటారు. కానీ ఇంకనూ నన్ను దేవుడి పరిచర్యలోనో లేకపోతే దేవుని పనిలో వాడుకోవాలనుకున్నారేమో నాకు తెలియదు. కానీ అప్పుడు అలాగా కలిగింది. అది డయాగ్నోస్ అయిన వెంటనే నేను అక్కడికి పరిగెడదాం, ఇక్కడ పరిగెడదాం అని మా వారు, మా సిస్టర్స్ అందరూ కూడా డెసిషన్ తీసుకొని రాయవెల్లూరు అది ఇది అన్నారు. కానీ నేనైతే ఒకటే కనిపెడుతున్నాను, నా హృదయం అంతా దేవుని వైపు సార్. నా యొక్క హృదయ వేదన అంతా కూడా ఆయన సన్నిధిలో కుమ్మరించి అడుగుతున్నాను. ప్రభా, బ్రతుకుంటే క్రీస్తే, చావైతే మేలు ప్రభా, నీ చిత్తం నా పట్ల ఏమైందో బయలుపరుచుతండి అని నేను అడుగుతున్నాను. అయితే అందరూ చెప్తున్నాను, నా చుట్టూ ఉన్నటువంటి నా రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరు, నా హస్బెండ్ కూడా, నువ్వు ఏడవకు, నువ్వు బాధపడకు, ఇదేమి కాదు, చిన్నదే అని. అయితే డాక్టర్స్ చెప్పారు థర్డ్ స్టేజ్ స్టార్టింగ్లో ఉందని చెప్పారు. ఎవరికైనా సరే ఫస్ట్ స్టేజ్ ఇనిషియల్ ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజే. థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ అంటే అది ఒక సివియారిటీని లేక ఒక క్రూషియల్ అనమాట. చాలా కష్టతరమైనటువంటి సమస్యగా ఉంటుంది డాక్టర్స్కైనా పేషెంట్కైనా. అప్పుడు థర్డ్ స్టేజ్ అంటే ఏ స్టేజ్ అయినా పర్వాలేదు ప్రభా, బ్రతుకుట క్రీస్తేసి చావైతే నేను, అదొక్కటే నా హృదయంలో తడతా ఉంది.
అలాగే నా కృప నీకు చాలు అన్నటువంటి మాట పౌలు గారికి ఏ విధంగా చెప్పారు. ఆ 2 మాటలే నాకు వస్తా ఉన్నాయి. అప్పుడు నేను అడిగాను, ప్రభా నీ కృప ఉంటే నాకు జీవం ఇచ్చినట్లయితే నీకు నేను సమర్పించుకొని ప్రభా నా యవన కాలం అంతా వదిలిపెట్టానేమో ప్రభా, నీకోసం నేను ఏం చేయలేదు, నా కుటుంబం కోసం నేను చక్కగా వంటలు చేసుకొని నా భర్తకు నా బిడ్డలకు సంరక్షించుకొని వాళ్ళకి టీచ్ చేసుకొని అలాగే నేను వర్క్ చేసుకుంటూ ఎంతో మరి ఈ లోక యాత్రే కానీ చేశాను. నేను పరలోకంలోని పరలోక రాజ్యం గురించి ఆలోచించలేదేమో ప్రభా. నా ఎటర్నల్ లైఫ్ అంటే నా మరణానంతరం తర్వాత ఆ యొక్క లోకం గురించి నేను ఆలోచించలేదు ప్రభా. దయతో నన్ను క్షమించాను. నేను దేవుని సన్నిధిలోని నా హృదయం అంతా ఆయన పాద సన్నిధిలో ఆయన పాదాల చెంత పెట్టినప్పుడు దేవుడు నాకు గొప్ప విజయాన్ని విడుదలను దయచేశాడండి. అప్పుడు ఆ యొక్క డాక్టర్ ద్వారా ఎవరితోనైనా మాట్లాడు ప్రభా అని నాతో మాట్లాడిపోయినా మాట్లాడాలి, నువ్వు మాట్లాడే దేవుడు, నువ్వు కార్యాలు చేసే దేవుడు అని నేను ఆయన సన్నిధిలో అడిగినప్పుడు డాక్టర్ గారు చెప్పారు, అమ్మ గర్భం అనుకోండి, కనలేకపోతే బిడ్డను సెపరేట్ చేసేసి తల్లి బిడ్డల క్షేమంగా ఉంచి ఇంటికి పంపించేస్తాం. ఇది క్యాన్సర్ అమ్మా, ఇది జీవితాంతము కూడా ఆ యొక్క మెడిసిన్ లేక ఆ యొక్క సంరక్షణ ఆ యొక్క డాక్టర్ సంరక్షణలో ఉండాలి. అంతేగాని ఇది డెలివరీ లాంటిదో లేకపోతే ఇంకేదో కాదమ్మా. నువ్వు అక్కడ హాస్పిటల్కి ఇక్కడ హాస్పిటల్కి పరిగెడితే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా నీ ప్రాణాన్ని నిలబెట్టుకుంటావో నిలబెట్టుకోలేవో తెలియదు అని చెప్పాడు. అప్పుడు నేను అన్నాను, డాక్టర్ గారండి నా ప్రాణాన్ని నా యొక్క దీన్ని మొట్టమొదటిగా దేవుడికి అప్పచెప్తున్నాను, రెండవదిగా మీ చేతిలో పెడుతున్నాను అని నేను ధైర్యంగా ఆ డాక్టర్తో చెప్తే మా వారు అప్పటికే దీనికి మెంటల్ అయిపోయింది క్యాన్సర్ అని తెలిసిన వెంటనే ఈ దేవుడి సన్నిధి అంటది కాసేపు డాక్టర్ అంటది అనుకుంటున్నారు పక్క నుండి. ఆయన చెప్పారు మళ్ళీ నాకు నేను రికవరీ వచ్చిన తర్వాత, కాబట్టి నేను మీతో చెప్తున్నాను. మెంటల్ వచ్చేసింది, ఇంకేం చేస్తాను, నా భార్యతో నేను ఎలా సాగాలి ఏంటని ఆయన చాలా దిగులుతో ఉన్నారు. కానీ నిబ్బరంగా ఉన్నారు. మగవాళ్ళు కొంచెం నిబ్బరంగా ఉంటారండి, అది తొందరగా ఏడవు. అటువంటి పరిస్థితుల్లో మరి మా సిస్టర్స్ అందరూ ఏడుస్తున్నారు. మా పెద్ద సిస్టర్ అయితే మా వారినే ఊరుకోబెడుతుంది. ఆయన కామ్గా ఉన్నారు కానీ చాలా దుఃఖపడుతున్నారు. ఆయన ఓదారుస్తుంది. నాకైతే నా జీవితంలో మరి బిడ్డల కోసము అలాగే ఆపరేషన్స్ 4 మేజర్ ఆపరేషన్స్ అయ్యాయి. 2011 వరకు నాకు ఆపరేషన్, లాస్ట్ ఆపరేషన్ మేజర్ ఆపరేషన్ 2011లో అయ్యింది. ఈ 22 కరెక్ట్ 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈ విధంగా వచ్చింది. ఏదైనా అప్పటికి నేనైతే చాలా ఎప్పుడైతే దేవుడు ఆ విధంగా డాక్టర్ ద్వారా నాతో మాట్లాడాడు, నువ్వే నాతో మాట్లాడావు తండ్రి, ప్రేమగల దేవా, కృపగల దేవా, కనికరం గల దేవా అని ఆయన వందనాలు చెల్లించుకొని గొప్ప ధైర్యం అయిపోయిందండి. అప్పటి వరకు డాక్టర్స్ని ఇంట్లో వాళ్ళని మా సిస్టర్స్ అందరినీ కాట ఆడించి చాలా పెంకుతనం చేశారు. నేను రాను, నేను చచ్చిపోతాను కాబట్టి నాకు ఏ టెస్ట్ ఉంది, బోన్ టెస్ట్ చేయమన్నారు, అలాగే బ్లడ్ టెస్ట్ చేయమన్నారు, అలాగే 2-3 టెస్టులు మేజర్ టెస్టులు పెద్ద పెద్ద స్కాన్స్ చేయమన్నారు. కానీ ఏమి చేయించుకోవాలని పెంకుతనం మొండితనంగా ఉండిపోయింది. నేను చచ్చిపోతాను. కానీ దేవుడు నాతో మాట్లాడిన తర్వాత నాలో గొప్ప ధైర్యం వచ్చిన తర్వాత అప్పుడు నేను పదండి వెళ్తాను. తెల్లవారి 4 గంటలకే మెలుగు వచ్చింది. ప్రార్థించుకున్నాను, ఇంకో నిద్రపోల లెగిసాను, తయారైన 6 గంటలకే మా వారిని లేపి 7 గంటలకల్లా ఉండాలి కదా హాస్పిటల్లో టెస్ట్ కోసం. ఎర్లీ మార్నింగే ఫాస్టింగ్తో వెళ్ళాలి కదా, పదండి అంటే మా వారని మీకు చెప్తే అబద్ధమో నాకు నిజం. ఆయన పడుకున్నారు, ఈమె రాననిసింది కదా, పడుకొని ఆయన బాధతో ఆయన పడుకున్నారు. హుటాహుటిని లెగిసి బ్రష్ చేసుకొని స్నానం ఏం చేసుకోలేదు. బ్రష్ చేసుకుని వెంటనే బట్టలు వేసుకొని కార్ తీసుకుని నన్ను తీసుకుని వెళ్ళిపోయారు. ఎందుకంటే మనసు మళ్ళీ ఎక్కడ మారిపోద్దో, ముందు టెస్టులు చేయించాలి. ఎందుకంటే అది ఏ స్టేజ్లో ఉందో 3rd స్టేజ్ అని చెప్పారు. దానికి ఒక పెథాలజీ టెస్ట్ చేశారు, కానీ బ్లడ్ టెస్టులు, బోన్ మ్యారో టెస్టులు అవి చేయాలన్నమాట. వెంటనే తీసుకెళ్ళిపోయారు. ఆ రోజంతా ఒక 4 టెస్టులు, ఒక 3 స్కాన్స్ మొత్తం జరిగినాయి, మెమోగ్రఫీ అంతా అలాగ అన్నీ జరిగిపోయాయి. అన్నీ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఎక్కడ అది స్ప్రెడ్ అవ్వలేదటండి. ఓన్లీ ఆ బ్రెస్ట్లో తప్పించి, దేవునికి మహిమ కలిగిన తర్వాత హల్లెలూయా, నా దేవుడు గొప్పవాడు. 3rd స్టేజ్లో ఉన్నది ఎక్కడ స్ప్రెడ్ అవ్వలేదు, ఓన్లీ ఆ బ్రెస్ట్ ఒక్కటే ఉందండి. మీరు చాలా ధన్యులు, మీరు చాలా మేలు మీకు అని చెప్పి డాక్టర్స్ అందరూ ఆశ్చర్యపోయారు. 3rd స్టేజ్ రిపోర్ట్ చూస్తే 3rd స్టేజ్ వచ్చింది బ్లడ్ రిపోర్ట్ ద్వారా.
ఆ స్కాన్స్ స్క్రీనింగ్ టెస్టుల ద్వారా. కానీ ఈమెకి అక్కడ ఒక్క దగ్గర ఎక్కడ స్ప్రెడ్ అవ్వలేదు అని చెప్పి మొత్తం ఆ యొక్క ఆంకాలజీ అంటే ఈ యొక్క క్యాన్సర్ డాక్టర్ నిపుణులు 5 నా పర్యవేక్షణలో ఉంటారు. ఒకళ్ళు ఎనస్థీషియా, ఒకళ్ళు సర్జరీ, ఒకళ్ళు జనరల్ ఫిజిషియన్ మెడిసిన్ ఇవ్వడానికి, అలాగే ఒకళ్ళేమో వచ్చి అంటే అందరినీ కోఆర్డినేట్ చేయడానికి మెడిసిన్ ఏ టైంకి ఇవ్వాలన్నటువంటి 5 డాక్టర్స్ సంరక్షణలో ఆ యొక్క ఆపరేషన్ జరిగిందండి. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరికీ ఆ రిపోర్ట్ చూసి ఇది తప్పులా ఉందని మళ్ళీ చేశారు వాళ్ళు. ఇక్కడ హోమీ బాబా హాస్పిటల్ అని ఒకటి బాంబేది క్యాన్సర్, టాటా వాళ్ళది క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ రీసెర్చ్ సెంటర్, అందులో మళ్ళీ చేశారు. వాళ్ళు క్లియర్గా అక్కడనే ఉంది, ఎక్కడికి స్ప్రెడ్ అవ్వలేదు. అది కూడా బ్రెస్ట్ నుంచి బోన్కి వెళ్ళిపోద్ది. నెక్స్ట్ రిబ్ గేజ్ ఉంటుంది కదా, బ్రెస్ట్ అంతా రిబ్ గేజ్ కానీ ఎక్కడికి అవ్వలేదు. ఇమీడియట్గా సర్జరీ చేయాలి. అందరికైతే ఏం చేస్తారంటే కీమోలు ఇస్తారు. కీమోలు ఇచ్చి దాన్ని తగ్గించి దాని యొక్క లెవెల్ తగ్గించి చేస్తారు. కానీ ఇంక అలా కాదు, ఎక్కడ స్ప్రెడ్ అవ్వలేదు కదా, ముందు దాన్ని రిమూవ్ చేసేసి అప్పుడు మనం కీమోలు ఇద్దాం అనేటువంటి డెసిషన్ వాళ్ళు జేసీబీ అంటారు దాన్ని, ఆ యొక్క డెసిషన్ తీసుకునే టీంని అనమాట. అలా తీసుకున్నారు. తీసుకున్న వెంటనే 2022 ఆ యొక్క జనవరి మాసం 5వ తారీఖున నాకు ఆపరేషన్ అయింది. ఇదంతా డయాగ్నైజ్ అయ్యేసరికి నాకు ఎప్పుడు అయిందంటే 2022 డిసెంబర్లోనే డయాగ్నైజ్ అయింది. 23 స్టార్టింగ్లోని నాకు ఆపరేషన్ అయింది. 22 డిసెంబరు 22వ తారీఖుకి నాకు ఈ డెసిషన్ చెప్పేశారు. అమ్మ నీకు ఆపరేషన్ అన్నారు. మీరు క్రిస్టియన్సా? అవునండి. నువ్వు క్రిస్మస్ జనవరి 1 మీకు పండగలు కదా? అవునండి. అవన్నీ జరుపుకున్న తర్వాత 2వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపల నీకే పెడతాను అని చెప్పి. అయితే ఇది ఇలా ఉంటుండగా నాకు ఎప్పుడైతే ఇలా తెలిసిందో, ఈ నూతన సంవత్సరంలో ఎవ్రీ ఇయర్ నేను మా ఇంట్లో ప్రార్థన పెట్టుకోవడం అలవాటు నాకు ఎన్నో సంవత్సరాల నుంచి. పెద్దలు ఇంకా జెస్సీ అమ్మగారి ఇంట్లోనే ప్రార్థన అనౌన్స్ చేస్తారు జనవరి 1కి. చేసేస్తే నాకు చూస్తే ఇది, ప్రభా నీ సన్నిధి ఆ యొక్క మందసాన్ని ఏ విధంగా దావీదు తీసుకొని వెళ్ళారు, ఆ విధంగానే నేను ఆయన తీసుకెళ్ళిపోదాం అనుకున్నారు. ఆ విధంగా దేవుని సన్నిధి వస్తానంటే నేను వద్దనుకుండా ఓకే అండి నేను అనౌన్స్మెంట్ చేసి మా వారు పక్క నుంచి కొట్టింది అని చెప్తున్నారు. ఏంటి ప్రార్థనలో నీకు ఆపరేషన్ కదా 2వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపల, అది ఎప్పుడు పడింది? కరెక్ట్గా 5వ తారీఖు వెన్స్డే పడింది. వీళ్ళేమో వచ్చి 2 నుంచి 5 లోపల అని చెప్పారు. 5వ తారీఖు అన్నారు కదా, ముందే అయిపోవచ్చు కదా అని నేను ఉద్దేశం మీద ఓకే చేశాను. ఏదేమైనప్పటికీ దేవుడే చూసుకుంటాడు అని చెప్పేసి అంతేనండి వచ్చాను. ఇంటికి వచ్చానండి. 2వ తారీఖు లేదు, 3వ తారీఖు లేదు. సడన్గా 4వ తారీఖు ఈవినింగ్ కాల్ చేశారు డాక్టర్ గారు డైరెక్ట్గా. నా ఫోన్ నెంబర్లో తీసుకున్నాను. మా వారికి చేస్తే మా వారు బయట ఎక్కడ ఉన్నారు, ఆయన ఎత్తలేదంటే నా ఫోన్ చేశారు, నాకే చేసి అమ్మ 5వ తారీఖు ఉదయమే, ఇవాళ నైట్ నుంచి ఇప్పుడు ఏమీ తినకూడదు, మీరు 4th మీకు ఆల్రెడీ 2 నుంచి 5 అని చెప్పాం, మీ టైం ఇచ్చాం కదా, మీరు ఇప్పుడు నుంచి ఏమీ తినద్దు. ఏమైనా తినాలంటే నాకు 5:30 ఫోన్ వచ్చింది. 6 గంటలు 7 గంటల లోపల ఏమైనా తినాలనుకుంటే తీసుకోండి, అక్కడి నుంచి వాటర్ తప్పించి ఏమీ తీసుకోవద్దు. నేను రేపు మార్నింగ్ 5th మార్నింగ్ పెట్టేస్తాను ఆపరేషన్ అని చెప్పారు. 8 గంటలకల్లా ఆపరేషన్ వెళ్ళిపోతావు నువ్వు అని చెప్పారు. సరే అని చెప్పారు. నాకే చెప్పారు. నేను అప్పటికి దేవుని పట్ల చాలా ధైర్యం కలిగి ఉన్నాను. విశ్వాసంతో సంపూర్ణ విశ్వాసంతో నేను ధైర్యంగా చెప్పగలను ఉన్నాను. మా వారేమో తర్వాత కొంతసేపు నేను ట్రై చేశాను. నేనంటే మరి వెంటనే ఎత్తేసారు, కారులో ఉంటున్నాను, వచ్చేస్తున్నాను రావడం కాదు, ఇలాగ ఆపరేషన్ గురించి డేట్ చెప్పేశారు 5th అని. సరే అని చెప్పేసి రెడీ అయిపోయాను. ఇంటికి వచ్చారు. ఇంకా మరుసటి దినం అనేసరికి ఇంక కంగారు పడిపోతుందని ఇంక నన్ను విడిచిపెట్టి వెళ్ళలేదు. నా కొడుకుకి మర్చిపోయాను. ఈ యొక్క మ్యారేజ్ లేట్ అయ్యింది కదా, నా కొడుకు కూడా నా దగ్గర ఉన్నాడు. వీళ్ళిద్దరే ఉన్నారు. ఇదే సమయంలో నా కుమార్తె గర్భవతి 2వ నెల. ఆమెకి ఏం చేస్తాం, ఆమె వచ్చి తీయించేసుకుంటానని మా అల్లుడు వచ్చి అత్తమ్మ తీసేస్తాను, వద్దొద్దు అలా చేయకండి, దేవుని పని దేవునిది, నా ఆపరేషన్ నాది, మీది ఏం పర్వాలేదు అని చెప్పి దేవుని పట్ల విశ్వాసం కలిగి దేవుడే చూసుకుంటాడంటే మీరు లేకపోతే నేనేం చేయలేనండి. మా పాప మేరీకి నేనేం చేయను. దేవుడు తోడుగా ఉన్నాడు. ఆ సమయానికి మనుషులు లేవనెత్తుతాడు. నేను లేని పక్షాన నా పక్షాన లేవనెత్తుతాడు. మీరేం బాధపడకండి బాబు అని చెప్పేసి అబ్బాయితో నేను క్యారీ చేశాను. వచ్చాను అని చేశాను. అయితే నాకు సహాయం నా కుమార్తె లేరు, నా పెద్ద కొడుకు నా పెద్ద కోడలు లేరు. ఎందుకంటే వాళ్ళు బెంగళూరులో ఉంటున్నారు. చిన్న బాబు, వాళ్ళకి 1 year బాబు, 2nd year వచ్చిందనమాట. అటువంటి పరిస్థితుల్లో నేను ఇంకేమీ చేయలేక మా వారు నా కొడుకు అన్నారు, మమ్మీ నువ్వేం భయపడుకోండి సార్. నేనేం భయపడలేదు, మీరు ధైర్యంగా ఉండండి,
అంటే మరి ఏంటి ప్రార్థన ఏంటి, వెళ్ళి క్యాన్సిల్ చేసిమంటాను అన్నారు మా వారు. వద్దొద్దు, క్యాన్సిల్ చేయకండి. దేవుని సన్నిధి మన ఇంట్లోకి వస్తుంది. నా ఆపరేషన్ నాది. నా ఆపరేషన్ చేసినప్పుడు థియేటర్లోకి నిన్ను కానీ లేకపోతే నా కుమారుని కానీ ఎవరిని రానియరు. మా వారితో చెప్పిన మాటలు ఇవి. మీరు ఎవరు రాకండి. కాకపోతే బయటని ఏదైనా అవసరం అయితే వాళ్ళు అడుగుతారు కదా, ఎవరున్నారు జెస్సీ గారు తాలూకా అని అడుగుతారు. కాబట్టి నా కొడుక్కి చర్చ్ మెంబర్స్ అందరూ పరిచయం లేదు కాబట్టి ఆ వాడిని నా దగ్గర ఉంచండి, మీరు ఇంట్లో ఉండండి అని చెప్పారు. అదేంటి అలాగా నేను లేకుండానా అంటే, పర్వాలేదు మీరు సిగ్నేచర్ అని చేసేయండి, ఉదయం ఈవినింగ్ కదా ప్రేయరు, ఈవినింగ్ ప్రేయర్కి మాత్రం మీరు అస్సలు ఇక్కడ ఉండొద్దు, హాస్పిటల్ దగ్గర ఉండదు, మీరు అక్కడే ఉండండి అని చెప్పేశారు ధైర్యంగా. ఇంకా ఆయన అలాగే నువ్వేం ధైర్యంగా ఉండన్నారు. థియేటర్లో పంపించారు ఉదయం. ఏమండి మీకు చెప్తే అబద్ధం, కానీ వాళ్ళందరి దగ్గర అంత ధైర్యంగా మాట్లాడిన మనిషిని థియేటర్లోకి వెళ్ళక పోస్ట్ ఆపరేటివ్ అంటారు. అంటే ముందుగా ఆపరేషన్ ముందు ఆపరేషన్ థియేటర్లో పెడతారు, డ్రెస్ వేసి అంత వేసారు. అప్పుడు దేవునితో మాట్లాడి ఎంతగా ఏడ్చానంటే, ఏడుస్తుంటే డాక్టర్స్ అన్నారు ఏడవనియండి అవును ఇప్పుడు ఏడిస్తే ధైర్యం కలిగి థియేటర్కి వస్తుంది, అప్పుడు బీపీలు డౌన్ అవడం అవ్వదు అని చెప్పి డాక్టర్స్ వదిలేశారు. అంటే సిస్టర్స్ వాళ్ళు చెప్పారనమాట. ఆ విధంగా చెప్పినప్పుడు ఏడ్చాను ధైర్యం. నన్ను ఏంటి ఇంకా తీసుకెళ్ళట్లేదు అని అడిగాను. వాళ్ళు అడిగినప్పుడు లేదమ్మా నువ్వు దుఃఖపడుతున్నా కదా, లేదు నేను వస్తాను ఇప్పుడు అని చెప్పేస్తే ధైర్యంగా వెళ్ళి పడుకోబెట్టి డాక్టర్స్ నాతో మాటలు పడుకోబెట్టారు, అంతా చేశారు. ఈ బీపీ అన్నీ చూస్తారు కదా, అన్నీ బీపీ కొంచెం హై ఉంది, కొంచెం నిదానంగా ఉండమ్మా అని చెప్పి అన్నీ మాట్లాడుతూ ఉన్నప్పుడు అమ్మ ప్రార్థన ఏదో అన్నావు, ప్రార్థన అయిపోయిందా అన్నారు డాక్టర్స్. లేదండి ఇవాళ ప్రార్థన. మరి నువ్వు ఇక్కడికి వచ్చావు ప్రార్థన అంటే, ప్రార్థన అక్కడ జరుగుతుంది, ఆపరేషన్ ఇక్కడ జరుగుతుంది. నేను బ్రతికితే ప్రార్థనలోని కృతజ్ఞతలు చెప్తారండి మేము దేవునికి, నాకు ప్రాణం పెట్టినందుకు. చనిపోయాను అనుకోండి, నన్ను తీసుకొని వెళ్తే వాళ్ళు ఫ్యూనరల్ చేస్తారు ఘనంగా ఆయన సన్నిధిలోకి అని చెప్పారు. ఆ విధంగా చెప్తే డాక్టర్స్ అందరూ ఆశ్చర్యపోయి చూడండి ఆవిడకి ఎంత విశ్వాసం, ఎంత నమ్మకం అని. అందులో ఒక డాక్టర్ క్రిస్టియన్, ఆయన కేరళ, ఆయన అన్నాడు, ఆయన ఇంగ్లీష్లోని వాళ్ళతో చెప్పాడనమాట, ఈమె విశ్వాసం ఎంత విశ్వాసం అని వాళ్ళ డాక్టర్స్ అందరికీ కూడా చెప్పారు. ఆ విధంగా నేను చెప్పిన తర్వాత నేను ఆపరేషన్ సిద్ధపడ్డాను. ఆపరేషన్ చాలా బాగా సక్సెస్ అయింది. 37 కుట్లు పడ్డాయండి నాకు. వాళ్ళు డాక్టర్ వచ్చి అన్నీ చెక్ చేసాడు, పడుకోబెట్టారు. అయిపోయిన తర్వాత తీసుకొని వచ్చి నా కుమారుడే ఉన్నాడు, మా హస్బెండ్ లేరు. రాత్రి 8 అయిందండి. ఉదయం 8 గంటలకు తీసుకుని వెళ్ళాడు, రాత్రి 8 గంటలకు. ఎందుకంటే అనస్థీషియా వదల నాకు ఎక్కువ పట్టేసింది. ఎందుకంటే బాగా మెంటల్ టార్చర్ అయిపోయింది కదా, నాకు బ్రెయిన్ వీక్ అయిపోయింది. వచ్చాను, ఎవరిని రికగ్నైజ్ చేయలేదు. 8 గంటలకి 6 గంటల మెలకు వచ్చింది కానీ ఎవరిని రికగ్నైజ్ చేయలేదు. 8 గంటలకి నేను కళ్ళు తెరిచేసరికి మా చిన్న కోడలు ఆన్లైన్లో ఉన్నది, అలా కనిపెడతా, కెనడా కోడలు. ఆ అబ్బాయి మా చిన్నవాడు ఉన్నాడు కదా, వాడు ఆన్లైన్లో పెట్టాడు. ఆమె అన్నది, అత్తమ్మ మీరు బాగున్నారు, ఇలా చేయి ఊపుతా, మీరేమీ బాధపడకండి, బాగున్నారు, మీకు అంతా అయిపోయింది, చక్కగా అయిపోయారు అని చెప్పి ఆమె చెప్పింది. మా ఊరు కూడా దగ్గరుండి అప్పుడు ఒక ఇడ్లీ పెట్టడానికి ప్రయత్నించారు, నేను తినలేకపోయాను అనుకోండి. ఆ విధంగా ఆపరేషన్ అంతా సక్సెస్ అయింది. 8 గంటలకు కాదు, 6 గంటలకే వాళ్ళు బయటకు తీసుకొచ్చారు కదా, అప్పుడే చెప్పారు ఆపరేషన్ అంతా సక్సెస్ అయింది. మమ్మీ ఆల్రెడీ కొంచెం తెలుగులోకి రాలేదు కానీ బాబు అంటే షీఈ్ ఓకే అని చెప్పారు. ఆ విషయము మా అబ్బాయి ఫోన్ చేసి ఇక్కడ చెప్తే, ఇక్కడ ప్రార్థన జరుగుతుంది కదా ఇంట్లో 6 o'clock ట్రైన్ ఈవినింగ్ ఆ 5th, ఆ ప్రార్థనలోనే అందరు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అందరూ చాలా బాగా వందనాలు చెప్పుకొని ప్రార్థనలో ఉన్నారు. ఆ విధంగా దేవుడు మరి నా పట్ల చేసిన గొప్ప కార్యం అండి అది. అయితే ఆ తర్వాత నాకు కీమోలు ఇచ్చారు, ఎవ్రీ మంత్కి ఒక కీమో, 17 కీమోలు ఇచ్చారు, 6 కీమోలు ఇచ్చారు, అక్కడి నుంచి 17 ఇంజెక్షన్స్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు హెయిర్ అంతా ఫుల్ అండి, ఇలా ఒక్క వెంట్రుకలు లేకుండా మొత్తం అంతా వచ్చేసింది, పీచు వచ్చినట్టు వచ్చేసింది. అలాంటి పరిస్థితుల్లో నేను ఏమీ కూడా సిగ్గుపడలేదండి. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని ఆ వాక్యం గుర్తొచ్చింది. అంటే దేవుడు వాక్యాల ద్వారా ఆయన నాతో మాట్లాడాడు నిజంగా అని. అట్లా నేను అన్నీ చదివినవే కదా, నేను చెప్తున్నాను కదా, బర్న్ క్రిస్టియను, అందువలన ఆ వాక్యాలన్నీ కూడా అలా ఒక్కొక్కటి వస్తూ ఆదరణ కలిగిస్తూ నేను చాలా ధైర్యంగా కొనసాగాను. నా కుమారుడు నా భర్త అయితే నన్ను చూసి వాళ్ళు పక్కకెళ్ళి ఏడ్చారు కానీ నేనైతే ఆడవలేదు. దేవుడు అన్నాడు, యోగ్య అని చెప్పాడు, మళ్ళీ 2 ఆశీర్వాదం ఇస్తానని చెప్పాడు. ఆ విధంగానే దేవుడు మళ్ళీ నేను ఎలా అయితే ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళాను ఆ విధంగానే ఈ రోజుకి నిలబెట్టి 2 years అయిందండి. నా మెడిసిన్ కంప్లీట్ అయ్యే 1 year, కానీ జస్ట్ 6 months అయింది.
అయినప్పటికీ తిరిగి నన్ను ఎవ్వరు కూడా నేను క్యాన్సర్ పేషెంట్ని అని చెప్తే తప్పించి గుర్తించలేనటువంటి స్థితిలో దేవుడు నన్ను ఉంచినందుకు దేవునికి నేను ఎంతైనా రుణస్థాన్ని దేవుని కోట్లాది స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ అనేకులకు నేను సాక్షిగా ఈ లోకంలో జీవించాలని అనుకున్నాను. మీరందరూ నా గురించి ప్రార్థించాలి. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రములు. అసలు క్యాన్సర్ పేషెంట్ అంటే ఎవరు అంటే యోగికి మరలా ఎవరిని ఎలా ఇచ్చాడో మరలా ఇచ్చినట్టున్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే మన జీవితంలో దేవుడు చేసిన సాక్ష్యాన్ని దాచుకోకూడదు. ఆమె పడిన కష్టము బాధ అన్నీ దేవుడు ఈ దినం సాక్ష్యం చెప్పడం కొరకే. అన్ని కష్టాలు పడ్డారు. నిజమేనండి. ప్రార్థనే ఇక్కడ ఆపరేషన్. నాకు అక్కడ అనిపించింది, కుమారి నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది అన్నారు. ఎందుకంటే అక్కడ హాస్పిటల్లో ఉంటూ ప్రార్థన ప్రకారం అంటే అవునండి, మాకు బాగున్నా దేవుని స్తుతిస్తాము, చచ్చిపోయినా దేవుని స్తుతిస్తాము. నాకు ఆపరేషన్ సక్సెస్ ఐఎస్ మేలైనా కీడైనా దేవుని కోసమే, దేవుని స్తుతించడం కోసమే. ఒకవేళ ఆపరేషన్ సక్సెస్ అయ్యి నేను బ్రతికాననుకో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. ఒకవేళ నేను మరణించాలనుకోండి నాకు సమాధి కార్యక్రమం అంటే దేనికైనా వాళ్ళు అక్కడ ఉండాల్సిందే. కాబట్టి గొప్ప విశ్వాసాన్ని దేవుడు చేరడానికి ఈ దేవుడు ఈ సాక్ష్యము అనేకులు వినాలి. ఈ సాక్ష్యంలో దేవుడు చేసిన కార్యాలు చూడాలి. ఇందులో ఈమె ఎక్కడా కనబడలేదు. సాక్ష్యంలో మనిషి మొదలెట్టుకోవాలి, దేవుడు కనిపించాలి. మన దేవుడు గణపరచబడే దేవుడు, మనల్ని ఘనముగా నిలబెట్టే దేవుడు. మరి ఆ సాక్ష్యం ఈ రోజు ఇక్కడ నిలబడింది. కాబట్టి జెస్సీ గారి కుటుంబం వరకు ఇంకా దేవుని పరిచర్యలో వాడబడటం వరకు అనేక ప్రాంతాలు ఈ సాక్ష్యం వెళ్ళాలి. కాబట్టి దేవుడు ఈ సాక్ష్యం దీవించి ఆశీర్వదించునుగా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.